మెగా డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీతో పాటు మంత్రి లోకేష్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డిఎస్సి అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలంటూ ఇవాళ జిల్లా వైసీపీ నాయకులతో కలిసి ఆయన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ను కలిశారు. మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, గుంతకల్లికి చెందిన నైరుతిరెడ్డి తదితరులు జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ మెగా డిఎస్సిపై చర్చకు సిద్ధమంటూ నారా లోకేష్, ఉత్తర్ కుమార్ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. ఏ మాత్రం అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టడం, అర్హులైన వారు కోటలను ఆశ్రయిస్తున్నా, సంఘటనలు బయటపెడుతున్నా ఇంకా బొంకుతున్నారన్నారు. 15 నుండి 20 లక్షల వరకు బేరసారాలు జరిగిన వీడియోలు కూడా బయటపడ్డాయన్నారు. వీటన్నిటికీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలన్నారు. నీట్లో జరిగిన అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని, ఇప్పుడు నారా లోకేష్ కూడా అదే తరహాలోనే రాజీనామా చేయాలన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 9,500 కోట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఉద్యోగాలు లేని ప్రతి నిరుద్యోగికి ఇప్పటి వరకు 75,000 రూపాయల చొప్పున భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇక నుంచి తమ పోరాటం ఇంకా ఉధృతంగా ఉంటుందని అనంత వెంకట్రామరెడ్డి స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత యొక్క కళ కూడా, ఆ కళని చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చిత్రం కూడా చేశాడు. ఏదైతే మెగా డిఎస్సి అనే పేరుతో దగా డిఎస్సి కూడా మార్చడం ఉంది. అర్హులంతా కూడా అనర్హులుగా మార్చారు. అనర్హులందరికీ కూడా ఈరోజు పీఠం ఎక్కించాడు. డిఎస్సిలో మన జరిగిన డిఎస్సిలో కూడా ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో కావచ్చు, తర్వాత పేపర్ లీక్ అయిన ద్వారా కూడా ఇంతవరకు ఏదో మేము అంటూ ఉంటే ఇదే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సాక్ష్యాలతో సహా కూడా బయటకు కూడా ఇవ్వడం జరిగింది. అదే ఆయనతో పాటు కూడా ఎవరైతే మెగా డిఎస్సి పరీక్షలు రాశారో కొంతమంది నిరుద్యోగులు కూడా ఎలా వారికి కూడా అన్యాయం జరిగింది అని కూడా చాలా స్పష్టంగా కూడా సాక్ష్యాలతో కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ అదంతా కూడా వాస్తవాలను గ్రహించుకోకుండా ఈరోజు నారా లోకేష్ గారు కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉండే పెద్దలు కూడా ఇదంతా కూడా తర్వాత బయటికి డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్లో భాగంగా కూడా అనేక రకాలు కూడా చేస్తూ, ముఖ్యంగా నారా లోకేష్ గారు అయితే ఏదో ఉత్తర కుమార్ ప్రగల్భాలు కూడా పలుకుతూ రండి కావాలంటే చర్చకి రండి కూడా అంటున్నారు. మేము సాక్ష్యాలతో ఇస్తున్నాం. అందుకోసమే మొన్ననే కూడా విద్యార్థి యువజన యొక్క ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున జిల్లా కేంద్రాల్లో కూడా ర్యాలీ కూడా చేయడం కూడా జరిగింది. కూడా అన్ని కూడా విజయవంతమైనవి. అందరూ కూడా నమ్ముతా ఉన్నారు సాక్ష్యాలతో కూడా. ఆ సాక్ష్యాలన్నీ కూడా ఈరోజు కూడా కలెక్టర్ ద్వారాగా ఈరోజు ప్రభుత్వానికి నివేదించాలని చెప్పి గవర్నర్ గారు కానీ అలాగే ముఖ్యమంత్రికి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఎవరైతే రాశారో జోన్ 2లో నవీన్ అండ్ అబ్బాయి, అతను అవుట్సోర్స్ ఎంప్లాయీ, తర్వాత పరీక్ష పత్రాలు ఎవరైతే తయారు చేస్తారో దాంట్లో కూడా ఉంది. అతనికి జూన్ 2లో మొట్టమొదటి ర్యాంకు కూడా వచ్చేసింది. జూన్ 2లో దాన్ని బయట పెట్టినాం. అంతేకాకుండా ఇదే ప్రభుత్వమే ఈరోజు కూడా వారికి అనేది కూడా ఆర్డర్స్ కూడా పంపించుకోకుండా, అంటే ఫస్ట్లో లిస్ట్ అయితే ఉంది కానీ ఆర్డర్స్ పంపించకపోతే ఆయన కోర్టుకు పోయాడు. నాది నెంబర్ 1లో ఉంది, ర్యాంకు మొదలు ఉన్నా కూడా నాకు ఇవ్వలేదని చెప్పేసి కోర్టుకు పోయారు. ఇంతవరకు అఫిడవిట్ కూడా కోర్టులో కూడా ఫైల్ చేయలేదు ఈ ప్రభుత్వం కూడా. అదే కాకుండా ఈరోజు 15 లక్షలకి 20 లక్షలకు కూడా బేరసారాలు కూడా జరిగాయి. అది కూడా వీడియో కాన్ఫరెన్స్లో ఈరోజు ప్రభుత్వంలో ఉండే ఉద్యోగస్తులే కొంతమంది కూడా లేకపోతే ప్రభుత్వంలో ఉండే పెద్దలే మేము 15 లక్షలు ఏంటి 20 లక్షలు ఏంటి పలానా చోటికి రావాలని చెప్పేసి వీడియో కాన్ఫరెన్స్లో ఉండేదాన్ని కూడా మేము చాలా స్పష్టంగా కూడా దాంట్లో కూడా చేసి ఒక పెన్ డ్రైవ్లో కూడా ప్రభుత్వానికి కూడా సమర్పించమని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాం. చాలా క్లియర్గా దీంట్లో కూడా మీరు రండి ఎక్కడికో ఈ అభ్యర్థి ఎంత అవుతుంది అంటే అవన్నీ మాట్లాడుకుందాం రండి అని చెప్పేసి, మీరు పలానా చోటికి రండి అని చెప్పేసి దాంట్లో ఒక పెన్ డ్రైవ్లో వేసి ఇక్కడ కలెక్టర్ గారికి ఇవన్నీ కూడా చేయడం కూడా జరిగింది. కూడా ఈరోజు వెంటనే కూడా రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అతను చేసి రాష్ట్రంలో కూడా ఈ ప్రభుత్వం ఏర్పడి 25 మాసాలు అంటే 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అంటే విద్యా దీవెన కానుక అలాగే వసతి దీవెన ఇవన్నీ కలిపి 9,500 కోట్ల రూపాయలు కూడా
ఈరోజు విద్యార్థులకు అంటే కాలేజీలకు కూడా బకాయి కూడా పడింది ఈ ప్రభుత్వం కూడా. కాబట్టి వాళ్ళకి వెంటనే కూడా కోర్స్ అయిపోయినా కూడా సర్టిఫికేట్లు ఇవ్వకోకుండా ఈరోజు మేము ఇవ్వకుండా మీరు ఫీజు కట్టండి, మీరు సర్టిఫికేట్ తీసుకోమండి అని చెప్పేసి కాలేజీ చెప్తున్నారు. అందుకోసమే వాళ్ళకు కోర్సు పూర్తి చేసినా కూడా ఉద్యోగాలు పోవాలంటే కూడా సర్టిఫికేట్ రాని వైనాల్లో వెంటనే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా అన్ని కూడా 9,500 కోట్ల రూపాయలు కూడా చెల్లించాలని చెప్పేసి కూడా చెప్తున్నాం. అలాగే నిరుద్యోగ వృత్తి కూడా ఒక్కొక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. 25 మాసాలు అయిపోయింది కాబట్టి 25 మాసాల్లో ఒక్కొక్క నిరుద్యోగికి ఈ రాష్ట్రంలో 75,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం అనేది కూడా చెల్లించాల్సిన అవసరం ఉంది. అవి కూడా వెంటనే కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ 3 డిమాండ్లతో కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ మన కలెక్టర్ గారికి కూడా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా పార్టీ ఈ జిల్లా సమన్వయకర్తలు కావచ్చు, అబ్జర్వర్ కానీ అలాగే అందరు నాయకులంతా కలిసి కూడా మేము ఇవ్వడం కూడా జరిగింది. ఇవే కాకుండా ఈరోజు మొన్ననే ర్యాలీ చేశాం. మేము ఒక కార్యాచరణ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాచరణ కూడా ప్రకటించింది. 4వ తేదీ 3, 4 తేదీల్లో సమావేశాలు, ఆ తర్వాత 6, 7, 8, 9 తేదీల్లో కూడా రిలే నిరాహార దీక్షలు, ఆ తర్వాత ర్యాలీలు అని చెప్పేసి కూడా అంటే ఉద్యమం అనేది కూడా ఉధృతం చేసేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం చేసుకుంది. ప్రజలను కూడా సమీకరించి ఈరోజు ప్రజలందరూ ఏదైతే కోరుతా ఉన్నారో, ఎందుకంటే మొన్ననే కూడా ఈరోజు ఢిల్లీలో కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రులు కూడా ఈ నీట్ పరీక్షలు కూడా పేపర్ లీక్ అయితే ప్రెజర్ వల్ల అతను కూడా మొదట రాజీనామా ఇవ్వలేదు. కానీ ఎవరెవరు ప్రభుత్వంలో ప్రతి దానికి కూడా జవాబుదారీ కావాలని చెప్పేసి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పేసి దాంట్లో పెద్ద ఎత్తున యువత అంతా కూడా చేస్తే రాజీనామా ఇచ్చారు. దాంట్లో అదే కోవలోనే రాజీనామా కోరుతూ సిబిఐ కోరుతూ వెంటనే ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా